మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఎల్లంకి డిగ్రీ కళాశాలలో మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై కళాశాల విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లంకి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్, జిల్లా నాయకులు శ్రీనివాస్, నారాయణ రెడ్డి పాల్గొనడం జరిగింది. మళ్ళీ తమిళనాడు తెలంగాణ ఎన్నికలు జరిగేటుంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది. వాళ్ళు దీంట్లో ఏమవుతుందంటే టైం అంతా వృధా అయిపోతుంది. ఈ టైం వృధా కావడం వల్ల మనకు దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు ఒక ఎన్నికల కోడ్ అనేది ఇస్తారు. అది 100 days 90 days ఎన్నికల కోడ్ వస్తుంది. ఈ ఎన్నికల కోడ్ ఇప్పుడు ఒక్కసారి ఎంపీటీసీ ఎలక్షన్ ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఎంపీటీసీ వచ్చినప్పుడు 3 నెలలు టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తుంది, వీటన్నిటిలో కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఏముంటుందంటే మనం అందరం కూడా ఎవరమో ఇప్పుడు మీరు అందరూ కూడా ఉన్నారు, ఎవరో ఒక పార్టీ కొందరికి నరేంద్ర మోడీ నచ్చవచ్చు, కొందరికి రాహుల్ గాంధీ నచ్చవచ్చు, ఇట్లా ఉంటారు. కొందరు కాంగ్రెస్ను అభిప్రాయపడే వాళ్ళు ఉంటారు, కొందరు కమ్యూనిస్టులు అభిప్రాయపడే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఎన్నో పార్టీలు ఉంటాయి. అప్పుడు మీ దృష్టి కూడా ఏమైందంటే చదువుకునే విద్యార్థుల దృష్టి కూడా అరే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మా వాళ్ళే గెలవాలన్నట్టు కొద్దిగా మీ మైండ్ అంతా కూడా కొద్దిగా డైవర్షన్ అయిపోయి మీరు ఏం చేస్తుంటారంటే దానికోసం మీ ఇంట్లో అమ్మ నాయన ఉన్నారని వాళ్ళని ఎంకరేజ్ చేయడము లేదంటే ఇవన్నీ కూడా విషయాలు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు టైం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ దీంతో ఏంటిదంటే ఖర్చు చాలా ఎక్కువ వస్తుంది. కొన్ని వంద లక్షల కోట్ల రూపాయల ఖర్చు ఎన్నికల కోసం మనము ఖర్చు పెడుతున్నాం. ఈ డబ్బు అంతా కూడా ఎక్కడిది? ఈ డబ్బు మొత్తం కూడా మనం పన్ను రూపంలో కట్టిన డబ్బు. ఈరోజు మీరు చదువుతున్నారంటే మీకు స్కాలర్షిప్ కంపల్సరీ రావాలి. మీరు స్కాలర్షిప్ వచ్చినప్పుడే మీకు టైంకు స్కాలర్షిప్ ఇస్తారు. ఈ విద్యా సంస్థలు అనేది కట్టుకున్నారు. మీకు టైంకి ఇవ్వనప్పుడు మీకు ఇబ్బంది అవుతుంటుంది. మళ్ళీ ఇంటికాడ కూడా అమ్మ నాన్న ఉంటారు, మన కుటుంబం ఉంటుంది, మన ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీలో ఉన్న డబ్బు అంతా కూడా మనము ఏం చేస్తున్నామంటే ఈ ఎన్నికలకు దానికి దీనికి ఇదంతా కూడా మనకు వచ్చే డబ్బును కూడా దీనికే ఖర్చు పెట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అనేది ఒక ప్రతిపాదన తెచ్చింది. మన దేశం బాగుండాలి, మన దేశం అభివృద్ధి చెందాలి, మరి అభివృద్ధి చెందిన దేశాలలో మనం కూడా ఉండాలనేది ఒక ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఇది పెడితే ఎట్లుంటుంది, ఒకే దేశం ఒకే ఎన్నిక